ఏ అమ్మాయిలు రావు, జీవితాంతం చదువుమానే సిరుగుని చదివినా ఎవ్వరికి అర్థం కారు. అరే అమ్మాయి అంటే అందంగా అనుకోకుండాలి, అర్థం పర్థం లేకుండా ఉంటారేంట్రా? ఏంట్రా మళ్ళీ బ్రేకప్పా? మళ్ళీనా? ఇంకోసారి నా జీవితంలో మళ్ళీ అనే పదం మళ్ళీ మళ్ళీ రాదు, రానివ్వను. ఏడ్సావులే. నా ఏడుపు గురించి నీకు ఎందుకులే, ఎందుకు రమ్మన్నావు? కీస్ నీ దగ్గర ఉన్నాయిగా, బైక్ కావాలి, లెటర్ ఇవ్వాలి. చిన్నప్పుడు మాకు లెక్కలు చెప్పిన తెలుగు మాసాగానే బుద్ధి వచ్చిద్దాం, కానీ నీకు మాత్రం సిగ్గురాదురా. ఇప్పటికో 50 రాసావు, ఒక 10 ఇచ్చావా, మళ్ళీ ఇది ఒకటి. ఈరోజు మంచి ఫీల్తో రాస్తున్నారా, ఇవాళ పక్కా ఇస్తా. మా తెలుగు మాస్టర్లు ఎక్కడెప్పుడు మానేసినా నువ్వు మాత్రం రాయడం మానవరా. ఎప్పుడు ఇవ్వాలి? రే నిన్నేరా, ఎప్పుడు ఇవ్వాలి? ఒక్క 5 minutes రెడీ వచ్చేస్తా. దీనికేం తక్కువ లేదు. చూడగానే ఫ్లాట్ అవ్వాలిగా. ఇదేంట్రా పవన్ ట్రెండ్ సెట్ చేసినా నువ్వు మాత్రం ఓల్డ్ ట్రెండ్కి సెట్ అయ్యవరా. నువ్వు రాయడం, తను చదవడం సరిపోయింది. అయినా ఈ కాలంలో లవ్ లెటర్ ఏంట్రా? ప్రపోజ్ చేసే రకాలు ఎన్ని ఉండొచ్చు. వీడు మళ్ళీ మొదలు. శాంపుల్గా నీకు 2 చెప్తా. ఒకటి ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేయడు. ఇందులో మనమే చెప్తాం రోయ్. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, లేదా నీకు కూడా పగలొచ్చు. యాక్సెప్ట్ చేసినా అక్కడే చెప్పదు. మళ్ళీ దీనికి ఏదో టైం వేస్ట్ ఒకటి. ఇప్పుడు మన సెకండ్ కేసు, నా లవ్ లెటర్ లాజిక్. ఎలాగో టైం వేస్ట్ ఉండేదే, ఇష్టమైతే ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ ఏ ఫీలింగ్ లేకపోయినా నీ లెటర్ చదివినది లక్క బాగుంటే నీ మీద ఫీలింగ్ స్టార్ట్ వచ్చేమో. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇండైరెక్ట్గా మనం ఆమెకి టైం ఇస్తున్నాం అనమాట. సో నేను లెటర్నే ప్రిఫర్ చేస్తా. ఎక్కడికి రాస్తున్నావు? మహేష్ బాబు కొడితేనే మైండ్ బ్లాక్ అవుద్ది అనుకుంటే మన అమ్మాయిలు కొట్టకుండానే బుర్ర బ్లాంక్ చేసేస్తున్నారు. రే రారా, రే వస్తున్నా త్వరగా రారా బాబు. పద. ఇక్కడే ఆ బాబు. వెళ్ళమ్మా ఇల్లు ఎక్కడుంది ఎత్తుకొని త్వరగా ఇచ్చేసరా, అది మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఏది ఎక్కడ పోయింది ఇది? రే మావా. ఏంటి మావా? ఈ లెటర్ లెటర్ పోయిందిరా. దోలు తేరింది. అయినా అలా ఎలా పోగొట్టుకున్నావురా? ఫీలు తొక్క నోవు గిరావు, ఆ మాత్రం జాగ్రత్త కూడా లేదా? అంటే జేబులో పెడితే అడిగిపోతాను. సర్లే ఎక్కు, నీకోసం బ్యాగ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, ఎక్కమ్మ ఎక్కు. ఎందుకు ఈరోజు ఏం వారం రా? ఏం వారం అయితే ఏంట్రా, ఎవ్వరం తేడా ఉంటేడా. ఎంత ఫీల్తో రాశాను రా. లైఫ్లో అసలు లక్కే లేకుండా పోయింది. ఎప్పుడో కానీ సెట్ అవ్వదు, సెట్ అయితే కనెక్ట్ అవ్వదు. బాగా రాశాడు. ఇదేంటి ఫోన్ నెంబర్లా ఉంది? ఆటో. షట్, బంగారం లాంటి లెటర్. ఈరోజు ఎలా జరగాల? మళ్ళీ రాస్తా, ఫీల్ వస్తుందా?
అస్సలు రాదు. ఛే, సర్లే ఇప్పుడు ఏం చేద్దాం, స్నేహకి మెసేజ్ చేద్దాం. రిప్లై ఇద్దంటదా, ఇస్తే బాగున్ను. ఏంటి ఇంకా ఇవ్వట్లేదు, ఇవ్వాలి, ఇవ్వవే ఇవ్వవే. ఇన్కమింగ్ కాల్, కొత్త నెంబరు, పంపితేసిదేనా? మనం మెసేజ్ చేద్దాం, ఇంకా ఫోన్ చేసింది. ఏ అమ్మ తినమ్మ, కట్ చేసి నీకెందుకు రేది వస్తట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేసి దబ్బుకోక. సర్లే చూద్దాం, 5 minutes చేయవే బాబు, ఇంకొక్కసారి చేయి. పోనీ మనమే చేస్తే పోలా. హలో హలో, నేనే, ఏదైనా మాట్లాడచ్చు కదా. అది లెటర్. లెటర్? కంపెనీస్ లెటర్ దానికి దొరికిందా? మనకు కావాల్సింది కూడా అదే కదా. లెటర్ ఈరోజు బస్ స్టాప్ దగ్గర లెటర్ కనిపించింది, మీదేనా? స్నేహ కాదా? చెప్పండి. చాలా బాగా రాశారు. తనంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా? ఈప్సితం అండి. ఇప్సిత్మా? నేను అనుకున్న ఫ్రేమింగ్ ఒకటి, మీకు కన్వే చేసిన మీనింగ్ ఒకటి. ఈప్సితం అంటే బాగా ఇష్టం అని అర్థం. ఇండైరెక్ట్గా నా హార్ట్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, నేను మీకు తిరిగి ఇచ్చేస్తాలేండి మీ హార్ట్ని. ఓకే, మరి మీకు మన వేసేది ఓకేనా? ఓకే, మరి మీరు వైట్, నేను వైట్, రేపే ఉంది మీట్. అదేంటండి? అయ్యా, నేను వైట్ వేసుకొస్తాను, మీరు కూడా వైట్ వేసుకురండి అంటున్నా. మార్నింగ్ కలుద్దాం. ఓకే అండి, గుడ్ నైట్. ఇదేంటి, నా బంగారం ఎక్కడుంది? మళ్ళీ సెట్ అయింది, ఇక్కడ తీసిన అక్కడ ఇచ్చేయచ్చు. అందుకే మన వైట్ ఎక్కడ దొరికింది. మీరు లెటర్. మీరు? ఐఎమ్ సంజయ్. వెన్నెల. నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీ లెటర్. రే, బయటికి వెళ్తున్నా, ఈవినింగ్ తండ్రిలో కలుస్తా.
ఎంతసేపు చేస్తున్నాడు వీడు? హే ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ కోసం నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. బాగా లేట్ చేస్తున్నాడు. ఇంకేంటైతే మరి ఆల్ హ్యాపీసా? కూర్చుని మాట్లాడుతున్నా. సారీ అండి, ఆ రోజు మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఇట్స్ ఓకే. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా అలానే చేస్తారు. ఫ్రెండ్ అన్నారు, బాయా గర్లా? కలేలేండి, పర్లేదు చెప్పండి. మీరు అబద్ధం అనుకున్నా ఇదే నిజం. ఓ సింగిల్ అనమాట. అలా అని నేను చెప్పలేదే. ఐ మీన్ ఓకే, మరి మాకు పరిచయించారా? అదేంటండి నవ్వుతారు? మీకు ఇక్కడ కూడా అమర ప్రేమికుడు దొరికాడండి. ఆడు చూడాడు, ఇందాక నుంచి ఆడు మిమ్మల్ని లైన్ అవుతున్నాడు. తొందరపడి వెనక్కి తిరిగేకండి, కొంతసేపు సాటిస్ఫై అవుతాడు. ఎవరు కాల్ చేస్తున్నారు? 1 సెకండ్. హలో, రే గౌతమ్, ఎక్కడున్నావురా? అదే ఆ స్టెప్స్ ఎక్కి లెఫ్ట్ దిగి స్ట్రైట్గా రా, కార్నర్లో కూర్చున్నాను. ఓకే ఓకే సరేమ్మా. ఓకే ఓకే. నా ఫ్రెండ్ బాయ్ల్ అండి, చాలా మంచివాడు. చాలా చాలా కాస్త కోపం ఎక్కువ, కానీ వాళ్ళ ఎవ్వరూ ఉండదు, అంత మంచివాడు. రే ఇక్కడ నుంచి వెళ్దాం కదా. ఏయ్, ఏమైంది? నువ్వు వస్తే రా, కొంచెం ఆడుకుందాం. నేనైతే వెళ్తున్నా. ఏమైంది వీడికి? ఒక్క నిమిషం. రే ఏమైంది చెప్పు. రే చెప్పు. సొంత టైం బ్రేకప్ అయింది. ఇంకా రాలేదేంటి? 3కి రమ్మని 3:30 అవుతుంది. హాయ్. ఏంటి ఇంత లేట్గా వచ్చావు? ఏంటా ఇంకా అడగలేదు అనుకుంటున్నా. ఈడేళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నా. ఏం లేదు, దాంట్లో పర్ఫెక్ట్ తగ్గింది, అందుకే లేదు. ఏంటి ఫీల్ అవుతున్నావా? హట్ అయ్యావా? వాళ్ళని క్వశ్చన్ నేను హట్టావా? అడిగే ముందు ఆలోచించాలి. ఆర్డర్ ప్లీజ్ సార్. 1 కోల్డ్ చాక్లెట్, 1 బటర్ స్కాచ్. సార్ మీకు మజ్జిగ రసం ఉంటే పట్రా. సార్ తెలియకడుతున్నావా తెలుసుకోవాలని అడుగుతున్నావా? తెలుగు రాక అడుగుతున్నాను సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏ భాషరా? అయ్యో పట్టేశాడు. ఈడు కూడా జోకులు వేసేస్తున్నాడు. అదేంటి బటర్ మిల్క్? ఏ అది కూడా తాగుడుతా? నేను చూస్తూ కూర్చోాలా? నీ పాటికి నువ్వు బాగా నేర్చుకున్నావు ఆర్డర్. అరే ఎదురుగోడు ఉన్నాడే, వాడికి ఇష్టం తాగుదామే, ఇలాంటివి ఏముండవు నీకు. వస్తుందిగా, తిను, బాగా తిను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? ఇంకెలా ఉండాలి అంటే నేను ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్పేస్తావా? ఇంక నేను ఎందుకు ఇక్కడ? ఎందుకో పిలిచావు? పిలిచాను, ఓ విషయం చెప్దామని పిలిచాను, కానీ చెప్పను. మూడు లేదు, వదిలే. ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? ప్రతిసారి ఇలానే మాట్లాడదామని పిలుస్తావు. నేనేదో ఆశగా మాట్లాడదామని వస్తాను, కానీ నువ్వు మాత్రం చిరాగ్గా ఎప్పుడు ఇలానే ఉంటావు. అసలు ఏంటి? నేను నీకేమైనా ప్రాబ్లమా? అంటే నేను నీకు ఎప్పుడు చిరాగ్గా, కోపంగా, బిజీగా కనిపిస్తాను అనమాట. ఇదివరకు కూడా నువ్వు నా గురించి ఇలా ఫీల్ అయ్యావు. అయ్యో గౌతమ్, అలా కాదు గౌతమ్. అంటే నేను చేసిందని మర్చిపోయావు. నేను అలా అనలేదు గౌతమ్. ఐఎమ్ రియలీ సారీ. సారీయా గడిది గుడ్డ, సారీ చెప్తే వర్కౌట్ అయ్యే రోజులు పోయాయి. నీకు నాకు కూడా వర్కౌట్ అవ్వదు, ఉంటా. సారీ, ఇంకెప్పుడు నీతో ఉండను. గుడ్ బాయ్. ఏంట్రా? వస్తున్నా, పెట్టు. సారీ, ఇంకెప్పుడు నీతో ఉండను. గుడ్ బాయ్. ఏంట్రా?
వస్తున్నా పెట్టు. ఓహో, అలా జరిగిందా? బా, ఏంట్రా ఏదో ఫేసు, ఏమైందని ఇప్పుడు? కన్నడ స్టార్ ఉపేంద్ర గారి సీరియస్ లుక్ ఏదో ట్రై చేస్తున్నట్టు. బాబోయ్, తట్టుకోలేకపోతున్నారా నిన్ను. ఇప్పుడు నువ్వు నీ మెదడుకి ఏం మెత్తస్తున్నావు నేను చెప్పనా? నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ పని ఏంటనేగా. ఒకరోజు నువ్వు నేను లెటర్ ఇవ్వడం బయలుదేరి గుర్తుందా? నా కర్మగా అది పోయింది, తనకు దొరికింది, అది ఇవ్వడానికే కలిసింది, అంతకు మించి ఏం లేదు. తను చాలా మంచి అమ్మాయిరా, మంచి అమ్మాయిలరా. చిన్నప్పటి నుండి ఇల్లు ఫ్యామిలీ ఇదే వాళ్ళ లోకం. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇది ప్రపంచం అని తెలుసుకునేపై పెళ్లి చేస్తారు. అప్పుడు ఆడు అంటే మనమే వాళ్ళ ప్రపంచం అవుతాం. అలాంటిది వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళకి అందంగా చూపించాలి కదరా. ఎవ్వడరా చూపిస్తున్నాడు? బ్రతికుండగానే నరకం చూపించి చంపేస్తున్నారు. మహా అయితే 60 సంవత్సరాలు బతుకుతాం, అందులో 25 ఏళ్ళు అమ్మ నాన్న ఇల్లు ఫ్యామిలీ జాబ్. మిగతా లైఫ్ అంతా అందరూ హ్యాపీగా గడపాలనుకుంటారు. ఎవడరా గడుపుతున్నాడు? బేసిక్గా మనుషులందరూ హ్యాపీగా ఉండాలని కష్టపడతారు, కానీ ప్రజెంట్ ట్రెండ్ అలా లేదు. కష్టపడి కష్టం కొని తెచ్చుకుంటున్నారు. అయినా నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను విన్న దాన్ని బట్టి చూస్తే అక్కడ నీ మూర్ఖత కనిపిస్తుంది, కానీ అమ్మాయి తప్పేం కనిపించట్లా. అయినా నీ 40 ఏళ్ళ లైఫ్ని డిసైడ్ చేయడానికి ఆఫ్టర్ నేను ఇవ్వనరా. కానీ ఫ్రెండ్గా ఒకసారి పాజిటివ్గా ఆలోచించు అని మాత్రం చెప్పగలను. ప్రేమ అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదురా, అది అందరికీ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే. ఇంక నీ ఇష్టం. నిజమే కదా, ఆ రోజు దారిలో ఎవరో తెలియని వ్యక్తి నాతో గొడవ పడ్డాడని ఆ కోపాన్ని మొత్తం తన మీద చూపించాను. అలా చేసి ఉండకూడదు. ఇలాంటి సిల్లీ రీజన్స్కి ప్రేమ అనే పెద్ద పదంని వదిలేస్తే ప్రపంచంలో నేనే కాదు ఎవ్వరూ హ్యాపీగా ఉండలేరు. రేపు ఎలాగైనా తనని కలవాలి. రోజు ఈ టైంకే కదా వస్తుంది, ఇంకా రాదండి. అమ్మయ్య వచ్చేస్తుంది. శ్వేత, రూమ్కి వస్తున్నాను. చూసేసింది. ఐఎమ్ సారీ. ఎవరు? వాడేనా? ఆ రోజు నేను నీతో అలా బిహేవ్ చేయడం తప్పే, అందుకు నేను సారీ చెప్తున్నాను. ఎవరిపైన ఉన్న కోపాన్ని నీ మీద చూపించాను, అంతేకాని నాకు నీ మీద ఏ కోపం లేదు. ఆ రోజు నువ్వు నేను నీకేమైనా ప్రాబ్లమా అని అడిగావు, కానీ నేను నీకు ఏ ప్రాబ్లం రాకూడదని ఆలోచిస్తాను, అంతేకాని నువ్వు నాకు ప్రాబ్లం ఎప్పటికీ అవ్వవు. ఇంకెప్పుడు నీతో కోపంగా మాట్లాడితే కొట్టు తిట్టు ఏమైనా చేసుకో, కానీ నాకు నువ్వు కావాలి. నువ్వంటే నాకు పిచ్చి. నన్ను క్షమిస్తే నా కోసం వెయిట్ చేస్తాం అనుకుంటున్నాను, లేకపోతే తాగు. వెళ్ళిపోతావేమో అనుకున్నా. వెళ్దామని అనుకున్నా. నువ్వు వెళ్ళవని నాకు తెలుసులే. హాయ్. నా మీద ఇంకా కోపం తగ్గలేదా? నువ్వు చాలా మంచిదాను కదా, నన్ను క్షమించావు ప్లీజ్. ఈడేంటి ఇక్కడ? ఈడ రోజు అమ్మాయితో ఉన్నాడే కదా,
వీడు ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసమే వచ్చింటాడు. వీడిని ఫాలో అయిపోతే ఆ అమ్మాయి అడ్రస్ ఈజీగా పట్టుకోవచ్చు. ఇక నాకు రోజు పండగే. చూద్దాం వీడు ఎటు వెళ్తాడు, ఒక కన్నేసి ఉంచుదాం. ఎక్కడో చూసినట్టుందే. ఓ అమర ప్రేమికుడా. అయ్యి బాబోయ్, ఏంటి ఇటు చూస్తున్నాడు? ఆ రోజు లైన్ ఇస్తుంది ఆ అమ్మాయికి కదా. డౌటే లేదు, ఇది వేసింది నాకే. రే సంజయ్, ఎందుకైనా మంచిది నా మాట ఇక్కడ వెళ్ళిపో. ఎక్కువసేపు ఇక్కడ మంచిది కదా. ఇచ్చి బాబోయ్, ఇదేంటి ఫాలో అయిపోతున్నాడు? ఇదేంట్రా బాబు, అమ్మాయిలు ట్రై చేస్తుంటే అబ్బాయిలు పడిపోతున్నారు. ఈడేంట్రా బాబు, ఎంత తగులుకున్నాడు? ఇటు వెళ్ళాడు, కనిపించాడు. ఇటు చా మిస్ అయిపోయాడు. ఇటు వెళ్ళాడేమో, చూద్దాం. అమ్మయ్యా. రే గౌతమ్గా బైక్ తీసుకెళ్ళి ఎంత పని చేసేవారా? కొద్దిసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి ఆటో ఎక్కిద్దాం. ఆడికి కూడా పడిపోయింది. ఛే, ఇదేంటి ఇక్కడ? మనకెందుకులే. ఈ అమ్మాయిలు ఒక్కసారి గుండెల్లో కూర్చుకుంటే ఎవరితోనైనా శంకరాభరణం చేస్తారు. తిరుగుదా వద్దా, తిరుగుదా వద్దా, తిరుగుదా వద్దా, తిరిగే. ఏం రాస్తుంది ఇది? ఏమైంటుందబ్బా? ప్రియమైన సంజయ్. సంజయ్ ఆడేవాడు కొంపతీసి నేనా? అయ్య బాబోయ్, నేనే. రే కంట్రోల్ కంట్రోల్. మొదటిసారి నేను చూసిన ఆ క్షణంలో ఏదో ఆ రోజు నువ్వు నన్ను చూస్తున్నావని నీ మెసేజ్ని రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత నువ్వు రాసిన లెటర్ చదివాను. అప్పుడు తెలిసింది నేనంటే నీకు ఎంత ఇష్టమో. అప్పటి నుంచి మళ్ళీ కనిపించలేదు. పిచ్చిదాన్ని. ఇప్పుడు ఎలా చెప్పాలి తనంటే నాకు ఇష్టమని? ఇప్పుడు ఈ లెటర్ తనకి ఎలా ఇవ్వాలి? ఏం చేసైనా ఈ లెటర్ తనకి ఇవ్వాలి. ఇస్తాను. ఇట్లు నీ స్నేహం. ఎక్కడ పడిపోయింది ఇది? ఓ, ఇక్కడుందా? ఏమండోయ్ హీరో గారు, ఇంత కష్టపడి స్క్రీన్ ప్లే రాస్తే మీరేంటండి ఇంకా సిగ్గుపడుతున్నారు? చిన్న కన్ఫర్మేషన్ భయ్యా, నిజంగా నాకేనా? బాగా ఎక్కువ చేస్తున్నావు నాన్న.
మరి ఆ రోజే మెసేజ్ చేస్తే రిప్లై ఎందుకు ఇవ్వలేదే? రిప్లై ఇవ్వకపోతే నువ్వు నన్ను ఇంకెంత ఇంప్రెస్ చేస్తావో అనుకున్నా, కానీ అసలుకే మానేస్తావని నాకేం తెలుసు. ఇప్పుడు చూడు, నేనే నీకు ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. మరి అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లవ్ అంటే. అంటే అంటే ఎప్పుడు మ్యాచ్ వద్దో ఎలా మ్యాచ్ వద్దో ఎవరికి తెలియదని. సర్లే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? క్లైమాక్స్లో ఇలాగే నడవాలి. తెలుగు సినిమాలకే కాదు షార్ట్ ఫిల్మ్ కూడా ట్రెండ్ వచ్చేసింది. ఇంకా కట్ చెప్పలేదు, నడే కట్ కట్.